నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినట్లయితే ఏది చెప్పినా అర్థమవుతుందన్నమాట. ఈరోజు మార్కెట్లో కూడా మంచి ధరలు అయితే పలికాయి. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా డేట్ చూసుకున్నట్లయితే 22వ తారీఖు 8వ నెల ఆగస్టు 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం ఏ మార్కెట్ నడిచిందనేది ముఖ్య సమాచారం అనమాట. ఇక ఈరోజు వచ్చేపాటికి డబ్బీ రకం వచ్చేసి 23,000 టాప్ పోవడం జరిగింది. అలాగే మీడియాలు వచ్చేసి 20 నుంచి 22,000 నడిచినాయి. మంచి బెస్ట్లు అయితే గిన మీడియాలు పూరా మీడియాలు ఉంటే గిన అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే గిన 16 నుంచి 18,000 19,000 ఇట్లా పోయినాయి అనమాట. ఇంకొన్ని రకాల సెకండ్స్ వచ్చేసి 8 నుంచి 14,000 లోపట్న అయితే పోయినాయి అనమాట. కడ్డీ రకం చూసుకున్నట్లయితే రావు రకాల్లో 22,000 టాప్ నడిచింది. 21,000 వచ్చేసి టాపే నడిచింది అనమాట. మంచి బెస్ట్ రకాలు అయితే 18,000 నుంచి 19,000 19,500 20,000 టాప్ లైన్ అనమాట. ఇక్కడ డబల్ డీ వచ్చేసి లావు రకాల్లో 20,500 అయితే టాప్ అయిందనమాట. మంచి ధరలు ఉంటే కాయలు తక్కువ ఉన్నాయి. కాయలు తక్కువ ఉంటే కానీ మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట. అంటే ఈరోజు మార్కెట్కి వేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. అలాగే మనకు 2043 రకం చూసుకున్నట్లయితే ఈరోజు 15,500 టాప్ నడిచింది. మంచి క్వాలిటీ వస్తే 16,500 అట్లా నడుస్తున్నాయి అనమాట. ఇక 17,000 కూడా వేసే అవకాశం ఉంది. మార్కెట్లో కూడా కొంచెం కదలికలు అయితే వచ్చినాయి. మార్కెట్ అయితే కొంచెం పెరుగుతుంది. మార్కెట్ ఇప్పుడు పెరిగేటప్పుడు ఇంకా పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఎందుకంటే డైలీ మనకు మార్కెట్ స్టడీగా అయితే నడుస్తుంది అనమాట. ఇక సర్పన్ 102 రకం చూసుకున్నాం. ఈరోజు వచ్చేప్పటికి 18,000 అట్లా టాప్ పోయినాయి అనమాట. మంచి క్వాలిటీ ఉంటే కన్నా మంచి ధరలు అయితే పలుకుతున్నాయి. ఇక సర్పన్ 102 మీడియాలు చూసుకున్నట్లయితే 12 నుంచి 14,000 లోపల అయితే పోతున్నాయి అనమాట. ఇక 6263 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేప్పటికి రవి హైబ్రిడ్ వాళ్ళది 14,500 అయితే టాప్ నడిచింది. ఇక మీడియాలో వచ్చేప్పటికి 2043 8 నుంచి 9,000 సెకండ్లు అయితే 6 నుంచి 7,000 పోయినాయి అనమాట. అలాగే కడ్డీ సెకండ్స్ చూసుకున్నట్లయితే మనకి 8 నుంచి 14,000 లోపలనైతే పోయినాయి. 12 12.5 అట్లా పోయినాయి అనమాట. డబ్బీ కూడా సెకండ్స్ మనకు 6 నుంచి 7 8 9 10,000 ఇట్లానే పోతున్నాయి అనమాట ప్రజెంట్ మార్కెట్లో. క్వాలిటీ అనేది మెయిన్ అండి. మనకి కార్పెంట్ కలరు సైజు ఉంటే కన్నా థమ్స్అప్ కలర్ ఉంటే డీలక్స్ క్వాలిటీ అనుకోండి మంచి ధరలు అయితే పలుకున్నాయి. ఫుల్ డీలక్స్ ఉంటే 25,000 వరకు కూడా వేస్తున్నారు డబ్బీ. అంటే క్వాలిటీ కావాలా. క్వాలిటీ ఉంటే మీకు క్వాలిటీ ఉన్నాయనుకోండి, అంటే ఫస్ట్ సారి మిరప సాగు చేసింటారు, మంచి క్వాలిటీగా తీసుకొని వచ్చింటే కినా మంచి ధరలు అయితే వేస్తున్నారు. అది మటుకు వాస్తవం. మీరు కింద కామెంట్ చేసే ముందు మీరు మీ వివరాలన్నీ తెలియపరచండి. అంటే నీట్గా కామెంట్ పెట్టండి, దానికైతే రిప్లై ఇస్తాను. చాలామంది అర్థపర్థం వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ అయితే సరిగ్గా టైప్ చేయండి, మీకు రిప్లై అనేది మంచిగానే వస్తుంది. కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందన్నమాట. ఆ గ్రూప్లోకి కూడా జాయిన్ అవ్వండి. డైలీ మార్కెట్ రిపోర్ట్స్ అనేవి కూడా అక్కడ కూడా మన వీడియోలు కానీ మనకు పంటకు సంబంధించిన మందుల గురించి కానీ లేకుంటే పంటకు సంబంధించిన విత్తనాల గురించి కానీ పంటకు సంబంధించిన ఎరువుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే డైలీ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క పంట గురించి ఉంటుంది. ఉద్యానవన పంటలు, అలాగే ఉద్యానవన పంట రేట్స్, వాణిజ్య పంట రేట్స్, ఇలా తదితర పండ్ల మొక్కల గురించి కూడా మన గ్రూప్లో కూడా చర్చించుకుంటాం అనమాట. చాలామంది రైతులే చర్చించుకుంటారు. ఇక చూసుకున్నట్లయితే మిగతా రకాలు చూసుకుందాం. 5531 వచ్చేసి ఈరోజు 12,500 13,000 వరకు నడిచింది మార్కెట్. మంచి కలర్ ఉంటే కినా 13,000 వరకు వేస్తున్నారు. 5531 కూడా మంచి మార్కెట్ అయితే అవుతుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే తేజాలు వచ్చేసి 14,500 వరకు నడుస్తుంది మార్కెట్. ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో 15,200 అయితే నడిచిందనమాట. వరంగల్లో 14,800 అయితే నడిచింది. అంటే యాజ్ యూజువల్ మనకు వచ్చేసి అక్కడన్నా చిన్న చిన్న లాట్లు నడిస్తే బ్యాడ్కి వచ్చేసి పెద్ద పెద్ద లాట్లు పెద్ద మార్కెట్. ఇక టెండర్ ప్రక్రియ నడుస్తుందన్నమాట. అక్కడున్న రైతులు వస్తారని వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక 273 చూసుకున్నట్లయితే 8 నుంచి 10,000 పోతున్నాయి. 341 355 చూసుకున్నట్లయితే 11,000 వరకు వ్యాపారాలు ఉన్నాయి. 11,000 వరకు మంచి రైజులో ఉంది మార్కెట్. ఎవరన్నా అమ్మాలనుకున్నా కూడా సీడ్స్ అయితే అమ్ముకునే అవకాశం చేసుకోండి. గత ఏడాది ఈ ఏడాది ఉన్నా కూడా మనం రేట్స్ కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇక 10081 వచ్చేసి ఈరోజు మనకి 4,000 నుంచి స్టార్ట్ అయినాయి. 8 8.5 అయితే నడుస్తున్నాయి అనమాట. క్వాలిటీ ఉండే కొద్దీ ధరలు అయితే పలుకుతున్నాయి. క్వాలిటీని బట్టే రేట్స్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే కొద్ది క్వాలిటీలకి అయితే రేట్స్ ఉన్నాయి, కొద్ది క్వాలిటీలకు లేవు. మనకు త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 4,000 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి 8,000 9,000 పోతున్నాయి అనమాట. 6461 8.5 10,000 వరకు పోతున్నాయి. సెకండ్స్ వచ్చేపాటికి మనకి 4 నుంచి 6,000 పోతున్నాయి. 5531 కూడా సెకండ్స్ 6 నుంచి 7,000, మీడియాలో అయితే 8 నుంచి 9,000 అట్లా పోతున్నాయి అనమాట. ఇక ఆర్మూర్ వచ్చేసి మనకి 10,000 వరకు పోతుంది. 10,000 వచ్చేసి మనకి మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు అయితే తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్న దానికి తక్కువ రేటే పడుద్ది అనమాట. చాలామంది క్వాలిటీలు తీసుకురాకనే మనం క్వాలిటీ ఉన్నాయి అనుకొని చాలామంది ఆభరణంతో తీసుకొస్తున్నారు. అది పద్ధతి కాదు. మీకు క్వాలిటీ ఉంటే క్వాలిటీ తీసుకొచ్చిన రేటు పోయింది చెప్పండి. అంతేగాని ఇప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తారంటే తక్కువ కమ్ముకొని ఎక్కువ రేటు చెప్తున్నారు.
అది సమంజసం కాదు. మీ పక్కన రైతన్న కూడా చాలా ఇబ్బంది పడతాడనమాట. ఎందుకంటే ఈరోజు 15,000 అమ్మినానని చెప్పి అక్కడ పోయిన తర్వాత ఆయన 10,000కి అమ్మింటాడు, ఈయన 5,000 నష్టపోతాడు. ఎందుకంటే ఆశ అనేది చెడ్డదనమాట. అటుకు పోయిన తర్వాత మళ్ళీ ఏసీ పెట్టుకోవాలా, ఇదింత ప్రచారం అయితే కూడా నడుస్తుందనమాట. ఇది కూడా ఎంతవరకు నిజం అనేది కూడా మీరు కూడా ఆలోచించండి. మీరు పోయిన రేట్స్ అయితే చెప్పుకోండి, అదైతేనే సమంజసం. మీరు మళ్ళీ మార్కెట్ రేటు పెరిగింది కదా అని పక్కన రైతుకి అయితే ఆశను రేపించినట్లయితే అనమాట. ప్రజెంట్ ఉన్న మార్కెట్ అయితే మంచి క్వాలిటీలకి నడుస్తుంది. అది ఆలోచన, అది మనం చెప్పే విధానం అనమాట. అంతేగాని ఎక్కువ రేట్లకు మనం వీడు చెప్పి మళ్ళీ అటుకు పోయిన తర్వాత తక్కువ రేట్లు వేసి చాలామంది ఇబ్బందికి గురవుతారు. ఇక చూసుకున్నట్లయితే కర్నూలు డీడీలు ఈరోజు 11,000 వరకు కావాలని మనకి మీడియాలో అయితే 4 నుంచి 5,000 కొన్ని అంటే మనకు సెకండ్స్ అనుకోండి. ఇవి చాలా బాగుంటాయి. మీడియాలో బెస్ట్ వచ్చేసి 6 నుంచి 7,000 వరకు నడిచినాయి. గుంటూరు అయితే 13,000 వరకు పోయిందనమాట. ఈ గుంటూరు తేజ 341 చూసుకున్నట్లయితే మీడియాలో 6 నుంచి 7, 8, 9,000 ఇట్లా నడిచినాయి అనమాట. ఇక పాతది వచ్చింది. పాతది వచ్చేపటికి ఈరోజు పాతవి ఎక్కువగా నడిచినాయి. 2043 14,000 నడిచింది. అలాగే క్వాలిటీ ఉంటే 15,000 వరకు కూడా ఇస్తున్నారు గత ఏడాది సరుకు. ఎందుకంటే ఇప్పుడు 2043 పోయినసారిదే ఇప్పుడు దాన్ని చూడటం లేదు. మంచి క్వాలిటీ ఉంటే పాతది ఎత్తేసుకునే అవకాశం కూడా ఉంది చూడండి. చాలామంది ఇప్పుడు అమ్ముకోకుండా రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా చూసుకోండి. డబ్బిగనైతే 15 నుంచి 16,000 వరకు నడుస్తుంది. కడ్డీకి చూసుకున్నట్లయితే 14 నుంచి 15,000 వరకు నడుస్తుంది. డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు 14,500 నడిచింది మార్కెట్. మనకు ఎలైట్ 466 పాత ఈరోజు 13,000 పోయింది. మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు పలుకుతున్నాయి. పోయి తీసుకెళ్ళండి, అమ్ముకోండి. మంచి క్వాలిటీ ఉంటే కినా గత ఏడాది. ఎందుకంటే ఇప్పుడు టర్మ్ అయిపోయింది, అంటే ఏసీల్లో మళ్ళీ 6 నెలల బాడీ పడుతుంది అంటుంటారు చాలామంది. ఆ సెగ్మెంట్లు ఉంటే కినా పోయి అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఇంకా ఏమన్నా కావాలనుకున్న కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా సూపర్ 10 నాటు రకాల్లో చూసుకున్నట్లయితే 12,000 పోతుంది. మీడియాలో వచ్చేసి 8,000, సెకండ్స్ వచ్చేసి 6,000 పోతున్నాయి అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు డబ్బి 4 నుంచి 5,000 బస్తాలు వచ్చాయి. ఇవి వచ్చేసి 6,200 వరకు నడిచిందనమాట. కడ్డీ వచ్చేసి 4 నుంచి 6,000 వరకు నడిచింది. మంచి మార్కెట్ అయింది. ఇక డబుల్ డీ వచ్చేసి 5,000, 4,500, 5,500 వరకు నడిచింది మార్కెట్. ఇక హెచ్చు తగ్గులు అయితే నడుస్తుంది తెల్లగాయలు. ఇంకా 6263 సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 3,500, 4,000 నడిచింది. 5531, 273, 341, 355 ఇవి వచ్చేపాటికి 4 రకాలు మనకి 3,000 వరకు నడిచింది. తేజ గుంటూరు వచ్చేసి 3,500, 4,000 వరకు నడుస్తుంది తాలకాయ. మంచి తాలకాయలు ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి. నిన్న మొన్న వీడియో కూడా పెట్టాను. అన్న ఎవరైనా తాలకాయలు ఉంటే కినా మీవి కామెంట్ చేయండి, వాళ్ళు రైతులు అయితే తీసుకునే అవకాశం ఉందని. ఇప్పుడు కూడా కామెంట్ చేయండి. గుంటూరు వాళ్ళు అయితే అడుగుతున్నారు, కారపూళ్ళకైతే మిక్సింగ్ చేసుకోవడానికి అడుగుతున్నారు అనమాట. ఇది ఎందుకంటే వాళ్ళు కొంటామంటున్నారు. మీకు ధర సరిపోతే మీరు అమ్ముకోవచ్చు, లేదంటే కినా మీరు మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. ఎక్కువ తడి లేకుంటే బూజు పట్టుకోకుంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట. ఇక మంచి సరుకులకి మంచి రేట్లు అయితే పడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. కాస్త కదిలికలు అయితే వచ్చినాయి మార్కెట్. ఇప్పుడు డబ్బీ కానీ 18 నుంచి 20 లోపల నడుస్తుంది. 2043 14 నుంచి 16,000, 17,000 వరకు నడుస్తుంది మార్కెట్. మంచి మార్కెట్ ఉంది, మీరు అమ్ముకునే అవకాశం తీసుకోండి. ఇంకా సీడ్ సెగ్మెంట్లో అయితే ప్రతి ఒక్క రకం మంచి డిమాండ్లో నడుస్తుంది. 10 నుంచి 11,000 లోపలనే నడుస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు ఎంత పోయింది అనుకోవచ్చు, 8 నుంచి 9,000 నడుస్తున్నాయి. ఇప్పుడు 9 నుంచి 11,000, 12,000 వరకు నడుస్తుంది. ఇప్పుడు తేజాకు కూడా 15,000 రీచ్ అయింది. ఇప్పుడు ఎందుకు రీచ్ అయిందంటే కినా గత ఏడాది అనుభవం అనమాట. ఎందుకంటే పాత సరుకులకి డిమాండ్ లేదు, కొత్త వాటికి డిమాండ్ వచ్చింది. అందుకే కొంచెం పాత దానికి కూడా ఒక 1,500 పెరిగింది, పెద్దగా అయితే పెరగలేదన్నమాట. ఇక ఇదండి వీడియో కినా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.